హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు ఒక మంచి ఆర్గనైజింగ్ వీడియో అయితే చూస్తారు. అదేంటి ఆర్గనైజేషన్ వీడియో అంటున్నావు, రెసిపీస్ లేవా అనుకోకండి. ఒక మంచి రెసిపీ కూడా చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ రైస్ అయితే ఆన్ చేసేసి నైట్ నానబెట్టిన చోలేని ప్రెషర్ కుక్కర్లో అయితే వేసేసుకుంటున్నాను బాయిల్ చేసుకోవడానికి. కొంచెం పసుపు ఉప్పు యాడ్ చేసుకొని కుక్కర్లో పెట్టేసుకొని 3 విజిల్స్ అయితే ఇచ్చేయండి. బాగా కుక్ అయిపోతుంది చోలే. మీరు ముందు క్లిప్లో చూసారు కదా 5:30కి ఎంత చీకటిగా ఉందో, ఇప్పుడు 6 o'clock అయిందండి. హాఫ్ అన్ అవర్లోనే ఎంత డిఫరెన్స్ వచ్చేసిందో చూసారా. ఫుల్ వెలుతురు అయితే వచ్చేసింది. ఇక నేను లోపలికి వచ్చేసి మా ఏబీసీ జ్యూస్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసాం. వెజిటేబుల్ యాపిల్ అన్నీ కట్ చేసుకొని ఇక్కడ జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది. ఎంతో రిఫ్రెషింగ్గా ఉండే జ్యూస్ అయితే తాగేసి నా మార్నింగ్ని నేను స్టార్ట్ చేసేస్తాను. దీనికన్నా ముందు హనీ లెమన్ వాటర్ తీసుకుంటా అండి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ జ్యూస్ తీసుకుంటాను. ఇక్కడైతే గుమ్మం తుడిచేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇది మీరు ఆల్రెడీ చూసిన 7 చుక్కల ముగ్గే. లాస్ట్లో క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. చాలా బాగుంటుంది. మీరు ఎవరన్నా ఇలా ముగ్గు ట్రై చేశారా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇక్కడ మా పాప బ్రేక్ఫాస్ట్ కోసం అయితే తనకి ఇడ్లీ పెట్టేస్తున్నాను. తనకి ఇడ్లీ పెట్టేసి నేనైతే పూజ చేసేసుకుంటానండి. నా పూజ అయ్యేసరికి ఇక్కడ ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. చెక్ చేసేసుకుంటున్నాను, ఒకసారి చెక్ చేసేసుకొని తీసేస్తాను. ఇక తన లంచ్ బాక్స్లోకి అయితే లెమన్ రైస్ కావాలండి. ఇక్కడ నా స్టైల్లో సింపుల్గా లెమన్ రైస్ ఎలా చేస్తానో మీకు చూపించేస్తాను. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఒక గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకున్నాను. కొంచెం పల్లీలు, చనా దాల్, ఆవాలు యాడ్ చేసుకున్నాను. తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం జీడిపప్పు అయితే యాడ్ చేశానండి నేను. ఇది ఆప్షనల్ కంప్లీట్గా, మా పాపకి ఇష్టం కాబట్టి నేను యాడ్ చేశాను. అది ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ఇక్కడ వైట్ రైస్లో కొంచెం పసుపు ఉప్పు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని అందులో నిమ్మకాయ పిండేసుకొని బాగా కలుపుకుంటాను. కలుపుకున్న తర్వాత ఈ తడక అందులో యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేస్తే సింపుల్ అండ్ యమ్మీ, పిల్లలకి ఎంతో నచ్చే లెమన్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ మా పాప లంచ్ బాక్స్ చూసేద్దానండి. తన కోసం అయితే లెమన్ రైస్, పపాయ అండ్ క్యారమెల్ మక్కన్ అయితే పెట్టాను స్నాక్ కోసం. ఇక్కడ ఒక స్పెషల్ రెసిపీ అన్నాను కదా, దానికోసం అయితే నేను రెడీ చేసేస్తున్నాను. చోలే బాయిల్ చేసేసుకున్నాం కదా, చెప్పలేదు కదా. ఇక్కడ నేను చోలే కర్రీ ఎలా చేయాలో చూపించేస్తాను. ఇది మీకు జీరా రైస్లోకి, రోటీలోకి, పూరీలోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ముందుగా ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అందులో ఆనియన్స్ని ఇలా పేస్ట్ చేసుకొని వేసేయండి. చోలేలోకి గ్రేవీ చాలా బాగుంటుంది పీసెస్గా వేయడం కన్నా. పేస్ట్ వేస్తే ఆ పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేశాను. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు యాడ్ చేసుకొని ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇంకా మీకు నా వీడియోస్ ఎలా ఉంటున్నాయండి, నచ్చుతున్నాయా? నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో దట్ నాకు రీచ్ పెరుగుతుంది. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక్కడ ఒక టమాటో తీసుకొని దాన్ని కూడా మిక్సీలో బ్లెండ్ చేసేసుకొని ఆ ప్యూరీ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఆ టమాటా ప్యూరీ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ టైంలో నేను చోలే మసాలా యాడ్ చేస్తున్నాను. మీరు 1 స్పూన్ చోలే మసాలా యాడ్ చేయాలంటే హాఫ్ ఇప్పుడు యాడ్ చేయండి, హాఫ్ లాస్ట్లో యాడ్ చేయండి. సో దట్ చోలేకి ఫ్లేవర్స్ పట్టి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆ చోలే యాడ్ చేసేసుకొని కుక్కర్ పెట్టేసి జస్ట్ ఒక్క విజిల్ ఇచ్చేస్తే ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి. ఇప్పుడు చూసారా, ఇప్పుడు బ్యాలెన్స్ ఉన్న చోలే పౌడర్ ప్లస్ కసూరి మేతి ఈ రెసిపీ కంపల్సరీ అండి. మీరు ఏ నార్త్ ఇండియన్ రెసిపీస్కైనా కసూరి మేతి కంపల్సరీ వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మిక్స్ చేసేస్తే చోలే అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ పక్కనే మా బ్రేక్ఫాస్ట్ కోసం రాగి జావ కూడా కాచేస్తున్నాను. అండ్ కాఫీ టైం. చూసారా, పాలు ఇలా చూస్తుంటే బాగుంటుంది కదా. నేనైతే ఇక్కడ కాఫీ కూడా కలిపేస్తున్నాను. నేను మా హస్బెండ్ కాఫీ ఎంజాయ్ చేసేసిన తర్వాత తనైతే రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోతారు. వాటర్ అయితే పెట్టేశాను కదా, బాగా మరిగిపోయాయి. ఇప్పుడు రాగి పిండి అయితే వేసేసుకొని కలిపేసుకుంటాను. ఒక మంచి బాయిల్ వచ్చిన తర్వాత రాగి జావ రెడీ అయిపోతుంది.
ఇక్కడైతే మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ చూసేయచ్చు మీరు, పప్పాయ అండ్ రాగి జావా. నేను తనకైతే బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి నేను తన కోసం రోటీ అవన్నీ రెడీ చేసేస్తున్నానండి. సో దట్ లంచ్ బాక్స్ పెట్టేసి పంపించేయచ్చు కదా. పంపించేసాక చాలా పనులు అయితే ఉన్నాయి ఈరోజు నాకు. ముందు మీరు వీడియోలో చూస్తారు. వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. మీరు ఎవరైనా నాతో డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటే మనకి సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ ఉంది. డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను, ఇన్స్టా లింక్. మీరు అక్కడ నాకు డైరెక్ట్ డిఎం చేయొచ్చు. చేస్తే నేను మీతో మాట్లాడతాను. ఇక్కడ లంచ్ బాక్స్ అయితే రెడీ చేసేసి మా హస్బెండ్ని పంపించేసి వాషింగ్ మిషన్ అయిపోతే బట్టలు అయితే ఆరేసాను. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ, ఏం చేస్తున్నారు? నేనైతే నా కబోర్డ్ సర్దుకుందామని వచ్చాను. వీక్లీ ఏదో ఒక రోజు ఒక్కొక్క కబోర్డ్ అయితే అన్నీ ఆర్గనైజ్ చేస్తూ ఉంటాను. మార్నింగ్ బిజీలోనో ఈవినింగ్ బిజీలోనో ఏదో ఒకటి లాగేస్తూ ఉంటాం కదా. అవి మొన్న రిత్కృతివి చూపించినట్టు నావి కూడా కొంచెం అన్ఆర్గనైజ్డే ఉంటాయి. మా హస్బెండ్ ఒక్కరే నీట్గా పెట్టుకుంటారు ఇంట్లో కబోర్డ్. సో ఈరోజు నాదైతే ఆర్గనైజ్ చేద్దామని ప్లాన్ చేశాను. పాప స్కూల్ నుంచి వచ్చేసింది, తనకు స్నాక్స్ అవి పెట్టేశాను. తనైతే చదువుకుంటుంది. సో నేనైతే ఇప్పుడు స్టార్ట్ చేసేస్తాను. ఇది ఒక న్యూ డ్రెస్, ఇంకా స్టిచ్ చేయించాలి. ఇంకా మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తారండి? టీవీ చూస్తూ ఉంటారా, ఇలా ఏవో ఒకటి ఆర్గనైజ్ చేస్తూ ఉంటారా అనేది నాతో షేర్ చేసేసుకోండి. వెనకాలన్నీ నీట్గానే ఉన్నాయి చూసారా, అవి ఫ్రంట్కి పెడతాను. ఇప్పుడు అవి యూస్ చేయాలి కాబట్టి ఫ్రంట్ అన్నీ బ్యాక్కి అయితే పెట్టేస్తాను. సో అవి కూడా తీయాలి. టాప్ అయితే సర్దేశాను. ఇప్పుడు ఇక్కడ నుంచి డీక్లటరింగ్ నేను సర్దడం స్టార్ట్ చేస్తాను. ఇవన్నీ నా రెగ్యులర్ వేరే అండి. బయటకు వేసుకునే వేరే ఆ రూమ్లో గెస్ట్ రూమ్ కబోర్డ్లో పెట్టుకున్నాను. ఎలాగోలా అడ్జస్ట్ చేసుకోవాలి కదా. ముందైతే అవన్నీ ఒక్కదానిలోనే సరిపోయేవి. సో అక్కడ బెడ్ వేయడం వల్ల వెనకాలన్నీ వింటర్ వేర్ పెట్టేసి మిగతా కబోర్డ్స్లో అక్కడ ఇక్కడ అడ్జస్ట్ చేసుకున్నాను. ఆ రూమ్లో ఈ రూమ్లో ఇది పాపది కదా, ఇది ఎక్సెస్ ఉంది ఇది. ప్లస్ ఆ గెస్ట్ రూమ్లో ఒక కబోర్డ్ ఖాళీ ఉంటే అక్కడ అడ్జస్ట్ చేసుకున్నాను. వింటర్ వేర్ కూడా ఇప్పుడు 1-2 మంత్స్లో తీస్తాను కదా, అప్పుడు మీకు చూపిస్తాను అందులో ఏమేమి ఉన్నాయి వింటర్ వేర్ అని. ఇక్కడ చలి బాగా ఎక్కువ కాబట్టి వింటర్ క్లాత్ సపరేట్, సమ్మర్ సపరేట్ ఉంటాయి జనరల్గా. సో కబోర్డ్స్ బేస్డ్ ఆన్ వెదర్ చేంజ్ చేస్తూ ఉండాలి. సో మోస్ట్లీ నవంబర్లో ఆ పని చేస్తాను, అప్పుడు చూపిస్తాను మీకు. ఇక్కడ బట్టల కింద ఉంది. ఇది బెనిఫిట్ అనమాట, కబోర్డ్ సర్దడం వల్ల మిస్ అయిన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. మీరు కూడా సర్దుతూ ఉండండి వీక్లీ వన్స్. షెల్ఫ్ లైనర్ ఉంది కదా, దాన్ని నీట్గా క్లీన్ చేస్తాను. దీంతో క్లీన్ చేస్తాను. ఇవి అపోలోలో 100కి 3 ఇచ్చేప్పుడు యూజ్ చేయడం స్టార్ట్ చేసి ఎడిక్ట్ అయిపోయానండి. ఇప్పుడు 100కి 2నే ఇస్తున్నారు, అయినా యూజ్ చేయడం తప్పట్లేదు. నచ్చుతున్నాయా? ఇలా డైరెక్ట్ వ్లాగింగ్ చేస్తే బాగుందా, బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇస్తే బాగుందా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు అనేది కూడా నాతో చెప్పండి. సర్దేశాను. ఇటువైపు పైజమాస్ అండ్ టీషర్ట్స్, బ్యాక్ సైడ్ ఇన్నర్ వేర్ పెట్టేశాను. ఫ్రంట్ సైడ్ టవల్స్ అండ్ నైటీస్. హాఫ్ అయిపోయిందండి కబోర్డ్, సగం తీసేస్తే యూస్ చేయనివి చూసారా. అలానే స్పేస్ వస్తుంది, బాగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు, బాగా యూస్ చేసుకోవచ్చు ప్లేస్ని. ఇప్పుడు ఆ కిందనైతే ఖాళీ చేస్తాం. చూసారా ఎలా ఉందో. లెట్స్ స్టార్ట్. అయిపోయింది ఇది కూడా. నా రెగ్యులర్ వేర్ డ్రెస్సెస్, బ్యాక్ సైడ్ ఫ్రంట్ కుర్తీస్, ఫ్రాక్ టైప్ అవన్నీ. ఈ సైడ్ లెగ్గిన్స్ పెట్టాను, బ్యాక్ సైడ్ దుపట్టాస్ అండ్ స్కార్ఫ్స్. ఈ కింద తీసాక కూడా ఏమైనా రెగ్యులర్ వేర్ వస్తే అందులో పెడతాను.
జనరల్గా జీన్స్ టాప్స్ అవన్నీ కింద దానిలో పెడతాను. అది కూడా తీసేద్దాం. వీళ్ళకి ఈ 2 డ్రెస్సెస్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ డ్రెస్ నేను షార్ట్స్లో మా తాజ్మహల్ ట్రిప్ పెట్టాను, అందులో చూడండి. ఈ డ్రెస్ చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా వేసుకొని స్టైల్ చేసినప్పుడు చూపిస్తాను. అండ్ ఇది నార్మల్ సల్వార్ సూట్. ఈ కలర్ నా ఫేవరెట్. సర్దడం అయిపోయింది. ఫైనల్గా చూసేద్దాం. టాప్లో అన్ని బెడ్షీట్స్ అవన్నీ పెట్టేశాను. ఇక్కడ నా నైట్ వేర్ టవల్స్ అవన్నీ. ఇవి నా రెగ్యులర్ వేర్ డ్రెస్సెస్, కలర్ఫుల్ లెగిన్స్. వెనకాల కూడా ఉన్నాయి ఫ్రాక్స్. కింద నా జీన్స్ టాప్స్ అండ్ టీషర్ట్స్. ఆ కిందన కూడా కొన్ని బెడ్షీట్స్. ఇక్కడ చూసారా, ఇవైతే డీక్లటర్ చేశాను. ఇవన్నీ యూజ్ చేయనివ్వండి, తీసేసాను. ఇవేమో ఆయనకు ఉన్నాయి, రేపు వెళ్ళిపోతాయి. సో అది ఫ్రెండ్స్, ఇలా అయితే నేను నా కబోర్డ్ ఆర్గనైజ్ చేసేసుకున్నాను. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్. హాయ్ రిత్కృతి, వేర్ ఆర్ యూ గోయింగ్? చలో.